వీరభద్రకాళి మాత నమో నమో ఊరు తెలుసుకోండిరా. ఇది శివుడి సినిమా అని తెలిసి ఆ శివుడికి ఎదురెదినారు మీరు. అఖండ తాండవాన్ని విడుదలగా వాయిదా వేయించింది ఎవరు తెలుసు? రాజకీయంగా వ్యక్తిగతంగా ఆయనంటే ద్వేషంతోన ఈయన ఇంకా ఎదిగితే ఎవరు నిలవలేరనేటట్లు కూడా చాలా సనాతన ధర్మం దేశభక్తి సినిమా తెలిసి కూడా బాలకృష్ణ వ్యక్తిగతంగా తీసుకున్నారు. కొంతమంది ఈయన జయత్రయాత్ర ఆపాలని, కొంతమంది ఇగోతోన రాజకీయంగా ఇగోతో మాతో పెట్టుకుంటే ఇట్టుంటుందని చూపించిన రాజకీయ నాయకులకి అందరికీ పనిష్మెంట్ ఉంటుందన్న. కర్మైజ్ రిటర్న్ వెంటనే ఉంటుంది, దానికి సందేహం అవసరం లేదు. మిగతా హీరోలు కూడా అభిమానులు తెలుసుకోవాలా. సినిమాలాగే చూడాలా. మ్యాజిక్లు ఎతికితే అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అందరూ ఎట్లా ఎగురుతారో సైన్స్ ఎగిరితే ఆయన అష్టదిగ్బంధంలో తపస్సు అష్టసిద్ధులు సాధించిన శివుడి కొడుకురా ఆయన. అఖండ ఆయన చేసే మీకు అంత ఇది అనిపిస్తుందా? వాళ్ళ శక్తులు ఎట్లుంటుందో తెలుసా? వాళ్ళ ముందు నిలబడగలము, తుంపిరిగాలి మనము. నువ్వు చేసిన 6 బాడీలు కాదు, వాళ్ళు కొడితే దెబ్బకి ఎగిరిపోతారు. అది ఆ సినిమాలో మ్యాజిక్లు ఎతుకుతారా. సనాతన ధర్మ సినిమాలో ఒరే పార్టీకి కొంతమంది ఇది చేసి దేవుని తిట్టినా పర్లేదు, మన సనాతన ధర్మం నాశనమైనా పర్లేదు, ఏమని చేసినా అని కొంతమంది పార్టీ నాయకులు అభిమానులకు కానీ వాళ్ళ పార్టీ నాయకుల కోసం ఎంతవరకు చేసేవాళ్ళు కానీ, కొంతమంది సినిమా యాక్టర్ల కోసము సనాతన ధర్మాన్ని నాశనం చేస్తారా. కొంతమంది ఎవరెవరు చేసినారు అందరికి పనిష్మెంట్లు ఉంటారా. ఎవరిని కర్మ వదలదు, కర్మ ఈజ్ రిటర్న్. అయినా ఆ సినిమాని ఎవరు ఆపగలరా? ఎప్పుడో విజయం సాధించిపోయింది. ఎవరు డబ్బులు వాళ్ళకి వచ్చినాయి కానీ బోయపడి సీన్ అంటారు కదా, డబ్బుల సమస్య కాదు ఇది. ఇంకా విశ్వవ్యాప్తం కావాలా, మన సనాతన ధర్మం వెలగాల, నా లక్ష్యం అదేనే. ఎందుకు ట్రోల్ చేస్తారు, ఎందుకు మీమ్స్లో ఆడుకుంటారు? ఎప్పుడో సినిమా విజయం సాధించింది, డబ్బులు చేరుకునేవరా, దాంట్లో సందేహం అవసరం లేదు. కానీ ఇటువంటి సినిమాని మన యువకులకి రాకుండా అంత ట్రోల్స్ ద్వారా దూరం చేస్తున్నారు, అది పెద్ద తప్పు. కానీ ఎంతవరకు ఆపగలరు మీరు? శివుడు పరీక్ష పెడుతున్నాడు, అవమానాలు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, కానీ అంతిమంగా జయం కూడా ఇస్తాడు. అది తెలుసుకోండి. శివుడితో ఆట, అగ్గితో ఆట. శివుడు పరీక్ష పెడుతున్నాడు, సనాతన ధర్మాన్ని ఏమాత్రం కాపాడుతున్నాడు. ఇప్పుడు యువకులను చూపిస్తే మనకి రకరకాల సినిమాలు నచ్చుతాయి, పనికిరాని సినిమాలు నచ్చుతాయి, అన్ని డూబే అవి. మ్యాజిక్ సినిమా తెలుసు, కానీ మన సనాతన ధర్మం దేశభక్తి సినిమా అంతా తీసే నచ్చదు. ఇదిరా మన యువకులు ఇది పరిస్థితి. ఇది చూపించడానికి మన ఆయన ఇంతవరకు తీసుకువెళ్ళినాడు అనమాట. అంటే ఆ సనాతన ధర్మాన్ని ఏమాత్రం కాపాడతాం, ఎంతమంది చైతన్యం వచ్చాయని చూపించాకి. మనం గొర్రెలు మారరు, గొర్రెలను మేలు రా, కొండ గొర్రెలు అనాలి. అప్పుడు ఇది జరుగుతుండేది. మీ అందరికీ అయ్యేలేదురా నాయన. మన ఆయనే కాపాడుకుంటున్నాడు, మన ఆయన నిలబడి చేస్తున్నాడు కాబట్టి దేశం వెలుగుతున్నది, అన్నీ వెలుగుతున్నాయి, సకాలంలో అన్నీ మీకు సదుపాయాలు సమకూరుస్తున్నాడు. కానీ రాబో రోజున ఇట్లా ఇడిచేదేమి ఉండదు. మంచిగా ధర్మంగా సనాతన ధర్మం కాపాడుతుండే వాళ్ళకి భూమి మీద నూకులు, లేదంటే కాలగర్భంలో కలిపేస్తాడు. దుష్టి ఉంటుంది, మంచితనం అన్నీ ఉంటుంది. కానీ మంచితనం కూడా ఒక అద్దు ఉంటుంది, ధర్మానికి కూడా ఒక అద్దు ఉంటుంది, చెడుతనానికి కూడా ఒక అద్దు ఉంటుంది. చెడు చేస్తూ ధర్మాన్ని నాశనం చేస్తాము, ధర్మాత్మను సంపతాము నాశనం చేస్తామంటే ఎవరిని వదిలేదు ఉండదు. కాలగర్భంలో కలిపేస్తాడు వీరభద్రుడు.